గుమ్మన్న గారి బాల సరస్వతి గారు రచయిత్రి వారి కవితను అంటే మన ముందుంచాల్సిందిగా కోరుతూ ఉన్నాను. 2 నిమిషాలలో నా కవిత గానాన్ని పూర్తి చేస్తాను. ముందుగా దోమకొండ సంస్థానాధీశుల వారసులందరికీ వారి ఔదార్యానికి వారి సౌజన్యానికి శిరస వందనాలు. నా కవితా శీర్షిక ప్రభుత ఘనత. షట్చక్రవర్తుల ధర్మాలను అవలోకిస్తూ అనుసరిస్తూ ఆచరిస్తూ అరిషడ్వర్గాల వల్ల అనుభవించే అపశృతులను వివరిస్తూ షట్చక్రవర్తుల చరిత్రను అపురూప గ్రంథముగా ఆవిష్కరించిన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆకళింపు చేసుకొని అర్ధేందుధరుని శిరమున ఎగిసే ఉత్తుంగ గంగాతరంగ సముపేత భక్తి రక్తిమను శివధర్మోత్తరంగా ప్రస్తావించిన మానవ హృత్పద్మ సద్మ వికాస విలాసాలను పద్మపురాణంగా ప్రకటించిన అది కామినేని కవిరాజు మల్లన్న కావ్య కళా వైదుష్యమే. సన్యాసాశ్రమ దీక్షాబద్ధ శంకరుని విజయాన్ని ఆచార్య విజయంగా ఆవిష్కరించిన శృంగార రస సుధారలను భద్రాయురభ్యుదయ ప్రబంధంలో సుభద్రంగా వర్షించిన కృష్ణ విలాసాన్ని శబ్దాలంకార విలాసంగా విపులీకరించిన నీలా వివాహాన్ని కట్టెదుట నిలిపిన అది కొండంత సాహితీ గరిమగల దోమకొండ రాపాక లక్ష్మీ కవికే సుసాధ్యం. సిద్ధరామేశ్వర విలాసాన్ని శబ్దార్థాలంకార విన్యాసబద్ధ రచనగా సిద్ధింపజేసిన బిక్కనవోలు దైవము భక్త సులభుడై చిక్కడి విధానాన్ని చక్కని పద్యకావ్యంగా సృజించిన అది అచంచల భక్తి విశ్వాసాల వెంకటాచల కవి భక్తిరస సంపాక నైవేద్యమే. అది అచంచల భక్తి విశ్వాసాల వెంకటాచల కవి భక్తిరస సంపాక నైవేద్యమే. క్షాత్రాన్ని సూత్రీకరిస్తూ క్షత్రియ వంశ వృక్ష శాఖా విస్తరణాన్ని బీజదశ నుండి ఆవిష్కరిస్తూ రాజదర్పాన్ని ధర్మాన్ని దర్పణంలో పట్టి చూపిన వైనం క్షత్రియ కుల దర్పణం. అది కొండంత టీవీ గల దోమకొండ వెంకటకృష్ణ కవి రచనా వైభవం. సకల జనామోద పాలకులై స్వర్ణ సస్యాలను పండిస్తూ కరవాలాలతో దుర్మార్గాన్ని ఖండిస్తూ కళాలతో సన్మార్గాన్ని ధర్మాన్ని ఆవిష్కరిస్తూ శిలలను చిరకాలం నిలిపే కోటలుగా పేర్చింది. శిలాసదృశ హృదయాలను మృదులంగా మార్చింది. ప్రాచీనం నుండి ప్రస్తుతం దాకా యునెస్కో గుర్తింపుతో యుగాల దాకా పరిఢవిల్లుతుంది దోమకొండ సంస్థాన కవిరాజ ప్రభుత. ప్రాచీనం నుండి ప్రస్తుతం దాకా యునెస్కో గుర్తింపుతో యుగాల దాకా పరిఢవిల్లుతుంది దోమకొండ సంస్థాన కవిరాజ ప్రభుత. పదిలంగా తమ కీర్తిని 10 దిక్కులకు ప్రసరించిన ఘనత. ఇట్లు గుమ్మన్న గారి బాల సరస్వతి. చాలా బాల సరస్వతి సోదరి చక్కగా ఈ సంస్థాన వైభవ అంటే సాహితీ వైభవాన్ని ఆవిష్కరిస్తూనే ఆధునికంగా యునెస్కో గుర్తింపు లభించిందని చక్కగా తెలియజేసినారు. వారికి ధన్యవాదాలు.